అల్లకల్లోలంగా ఉన్న ఈ ప్రపంచంలో ఒక సామాన్యుడు అసామాన్య శక్తిగా మారాడు. పురాతన రహస్యాలను ఛేదించి శ్రావణ్ తనలోని అసలైన వీరుణ్ణి నిద్రలేపాడు. అతని శరీరం ఇప్పుడు ఒక అజేయమైన కవచం. అతని కళ్ళు సూర్యతేజంతో వెలిగపోతున్నాయి. తొలిసారిగా ఆకాశంలోకి దూసుకెళ్తూ. కానీ దూరం నుండి ఒక చీకటి నీడ ప్రపంచాన్ని గమనిస్తోంది. వినాశనమే లక్ష్యంగా భయంకరమైన రోబోటిక్ డ్రోన్ల సైన్యం దూసుకువస్తోంది. నగరాలన్నీ మంటల్లో చిక్కుతున్నాయి. ప్రజల ఆర్తనాదాలతో ఆకాశం నిండిపోయింది. అప్పుడే వచ్చాడు మన కథానాయకుడు. శ్రావణ్ రంగంలోకి దిగాడు. వందలాది డ్రోన్లను ఒంటరిగా ఎదుర్కొంటూ, నేను వీటన్నింటినీ ఆపాలి, వీటికి మూలం ఎక్కడుందో కనుక్కోవాలి అని గర్జించాడు. శత్రువు యొక్క రహస్య స్థావరాన్ని గుర్తించి గాలి వేగంతో అక్కడికి బయలుదేరాడు. కోట గోడలను బద్దలు కొట్టుకుంటూ లోపలికి చొచ్చుకెళ్లాడు. ఆపడం ఎవరి తరము కాలేదు. చివరికి శత్రువు ముందు నిలబడ్డాడు. ఆ ముసుగు వెనుక ఉన్న క్రూరమైన నవ్వు అతన్ని భయపెట్టలేకపోయింది. శ్రావణ్ తన సర్వశక్తులతో ఆ శక్తివంతమైన ఎమరాల్డ్ క్రిస్టల్పై దాడి చేశాడు. ఒక్క పెద్ద శబ్దంతో ఆ క్రిస్టల్ ముక్కలైపోయింది. ఆకాశం మళ్లీ నిర్మలంగా మారింది. డ్రోన్లన్నీ నిర్జీవమై నేలకులాయి. విజయం శ్రావణ్ను వరించింది. లోకానికి శాంతిని ప్రసాదించిన వీరుడు మన శ్రావణ్. మిషన్ అకంప్లిష్డ్. అసలు శ్రవణ్కి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? ఆ పవర్స్ ఏమిటి?